నిజామాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, బోధన్ ఆయేషా ఫాతిమా, మాజీ మేయర్ నీతూ కిరణ్, నుడా ప్రభాకర్, శిల్పా రాజు, సత్యప్రకాష్, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పి అందరు మేధావులు అంటున్నారు. రాజ్యాంగ సవరణ జరగవలసింది పార్లమెంట్లో, ఢిల్లీలో చేయవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చేయవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అక్కడ పోరాటం చేయకుండా, ఏదో ఉత్తిత్తిగా జీవోలు ఇచ్చి ఉత్తిత్తిగా బిల్లు పెట్టి అసెంబ్లీలో డ్రామాలు చేసి ఇవాళ ఇప్పుడు చివరికి చేతులు ఎత్తేసినాడు. కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలన్న మాట మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ చేయవలసింది బీజేపీ, చేపించుకోవాల్సింది మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు బీసీలను నమ్మించి ఆశ పెట్టి మోసం చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు తప్పకుండా ఈ రెండు పార్టీలకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికల్లో నిన్న షెడ్యూల్ ఇచ్చినారు. నిన్న షెడ్యూల్ ఇస్తే కరెక్ట్ 3 రోజుల మొదల నుంచి స్టార్ట్ చేసి 2 రోజుల్లో ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళలకు అక్కా చెల్లెలు చీరలు పంచే కార్యక్రమం చేసినారు. అయితే మహిళలకు ఇవ్వవలసినటువంటి